రైట్ సార్, చైనా బంగ్లాదేశ్ మధ్య భారీ మిలిటరీ డీల్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో భారత్ డేంజర్ లో పడినట్లేనా? అలాగే తారిక్ రెహమాన్ కూడా భారత్ శత్రువుగానే చూడాలా? ఎస్ అండి, ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఉండడం. ఆయన ఇప్పుడు షాంఘై, బీజింగ్ నగరాల్లో 3 రోజుల పర్యటన. ఈ 3 రోజుల పర్యటన ఏంటంటే ఇండియాకు ఒక షాక్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చైనాని బంగ్లాదేశ్ తీసుకొస్తున్నారు ఆయన. ఎంతటి డేంజర్ అంటే ఇప్పుడు కలకట్టా, భారతదేశంలోని కలకట్టా పోర్టుకి 188 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోంగ్లా అనే ఒక పోర్టుని డెవలప్ చేయడానికి చైనా కంపెనీలకి ఇవ్వడం జరిగింది. అంటే కలకట్టా పోర్టుకి 188 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు చైనా ఆర్మీ తిష్ట వేసే అవకాశం ఉంది. అది కమర్షియల్ పోర్ట్ అయినా ప్రతి కమర్షియల్ పోర్ట్ని చైనా ఇండైరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ బే ఆఫ్ బెంగాల్లోకి చైనా ఎంట్రీ అది చాలా చాలా డేంజర్ అన్నమాట ఇండియాకి. అది కూడా కలకట్టా సమీపంలో, అది బంగ్లాదేశ్ పోర్టు దగ్గర, ఆల్రెడీ చిట్టగాంగ్ దగ్గర ఉంది, ఇప్పుడు మోంగ్లా పోర్టు. ఇది ఎంత డేంజర్ అంటే అంత డేంజరు. ఈ పోర్టు ట్రీటీ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి అక్కడ చైనీస్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఒక డీల్ కుదరడం జరిగింది. ఇక రెండోది ఏంటంటే ఈ J-10CE అనే ఈ 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లో 24 తెచ్చుకుంటుంది, ఒక్కొక్కటి $40 మిలియన్ చొప్పున. అందులో డేంజర్ ఏంటంటే PL-15E అనే ఒక ఎయిర్ టు సర్ఫేస్ అనేది మిసైల్, చాలా డేంజరస్ మిసైల్ అనమాట. ఆ మిసైల్స్ ఉండబోతున్నాయి. అధునాతనమైన మిలిటరీ టెక్నాలజీ అక్కడ ఉండబోతుంది. దీంతో పాటు మిలిటరీ షేరింగ్ ఎన్నో ఒప్పందాలు కుదరబోతున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్కి చైనాకి మధ్యలో. అక్కడ ఫ్రిగేట్స్, నేవీల్ షిప్లు కూడా కొన్ని దిగుమతి చేసుకోవడానికి జరుగుతుంది. ఒక న్యూక్లియర్ రియాక్టర్ నిర్మాణానికి కూడా అది చర్చలు జరుగుతున్నాయి. తర్వాత ఇంకా డేంజరస్ ఏంటంటే మూడో విషయం ఏంటంటే ఈ తీస్తా వాటర్ ట్రీటీని, తీస్తా రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చైనా కంపెనీలకు ఇవ్వడానికి ఒక డీల్ కుదురుతుంది. ఈ తీస్తా రివర్ అనేది మన ఇండియాలో సిక్కిం నుండి సిలిగురి చికెన్ నెక్క ద్వారా పయనించి ఈ యొక్క బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది రంగపూర్ అనే ప్రాంతంలో. ఎంత డేంజర్ అంటే తీస్తా రివర్ ప్రాజెక్టు చైనా కంపెనీలు నిర్మిస్తే ఈ సిలిగురి కారిడార్కి దగ్గరలోకి చైనా వచ్చేస్తుంది. చాలా డేంజరస్ ట్రీటీ అనమాట. ఇది భారత కంపెనీలు ఇవ్వకుండా అక్కడ ఇస్తుంది. ఈ మోంగ్లా పోర్టును డెవలప్ చేయడానికి 2015లో ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని యోనస్ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు తారిక్ రెహమాన్ ఏకంగా చైనాకి ఇచ్చేసాడు. ఎంత డేంజర్. అందుకనే ఇప్పుడు తారిక్ రెహమాను ఇండియా శత్రువా అంటే కాదనలేని విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఖలీదా జియా, ఈయన మదర్ ఖలీదా జియా గవర్నమెంట్ ఉన్నప్పుడు యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ పీకెస్ట్ స్టేజ్లోకి వెళ్ళి బంగ్లాదేశ్లో. ఇప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఖలీదా జియా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడే కీలక పాత్ర పోషించింది తారిక్ రెహమాన్, భారత వ్యతిరేకి. కాకపోతే రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ఇండియా సపోర్ట్ ఆయన తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మారాడేమో అని మనం అనుకున్నాం. మహమ్మద్ యూనస్ నుంచి గవర్నమెంట్ రావడానికి ఇండియా సపోర్ట్ చేసింది, ఆయన అద్భుతమైన విజయం సాధించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఆయన మళ్ళీ భారత వ్యతిరేకగా మారాడు అంటే మారాడనే చెప్పొచ్చు. ఎందుకంటే చైనా పర్యటనకి వెళ్ళి ఇండియాతో ఏదో బేరసారాలు అడిగి, డిప్లొమాటిక్ అడిగి గంగాజల ఒప్పందం కుదుర్చుకుంటాడు, ట్రేడ్ కుదుర్చుకుంటాడు, సొరబాట్ల విషయం మీద ఒక ట్రీటీ వస్తుంది అని అనుకున్నాం. కానీ ఆయన అది కాదు. యాక్చువల్గా ఆయన ఇంకొక స్టెప్ వేసేసి మోంగ్లా పోర్టుని, కలకట్టా సమీపం ఉన్న మోంగ్లా పోర్టుని చైనా కంపెనీకి ఇవ్వడం, తీస్తా వాటర్ ట్రీటీ దగ్గర వాటర్ ప్రాజెక్ట్ని చైనా కంపెనీకి ఇవ్వడం, న్యూక్లియర్ టెక్నాలజీ, J-10 ఫైటర్స్ని, ఇటు పాకిస్తాన్ తీసుకున్న ఫైటర్స్ని ఆయన తేవడం, కొన్ని ఇంకా నేవల్ షిప్ని, చైనా ఆర్మీని, టెక్నాలజీని అక్కడ దించుతున్నాడు అనమాట. బే ఆఫ్ బెంగాల్లోకి, ఇండియన్ ఓషన్లోకి చైనాని ఆహ్వానిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈయన భారత వ్యతిరేక విధానాలకి పూర్తిగా సమర్థించేసినట్టే. కాబట్టి ఇన్ని నమ్మే విషయాన్ని పెట్టుకోకూడదు. భారతదేశం కూడా ఇంకా క్యారెట్ కాదండి, స్టిక్తో పట్టుకుని వెళ్లాల్సిన సందర్భం వచ్చింది. భారతదేశం ఈయనకి ఇప్పుడు స్నేహ హస్తాన్ని శాసింది. ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఈయన ఇన్వైట్ చేశాడు ఇండియా రమ్మని. ఆయన ఇక్కడికి రాకుండా చైనా వెళ్ళడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇండియా ఏంటంటే అక్కడికి ఒక హై కమిషన్ అపాయింట్ చేసి ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఫుల్ పవర్స్ అంటే బంగ్లాదేశ్తో శాంతి చర్చలు జరిపించమని. కానీ బంగ్లాదేశ్ పట్టించుకోవాలి. ఇప్పుడు టూరిస్ట్ వీసాలని 2 సంవత్సరాల క్రితం ఆపేసిన దాన్ని ఇప్పుడు పునరుద్ధరించింది, అది దాన్ని పట్టించుకోవాలి. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్కి సరైన పనిష్మెంట్ ఇవ్వాల్సిన సందర్భం అయితే వచ్చేసింది గుజరాత్ డాక్టర్ని దాటి. ఏ విధంగా అంటే ఇప్పుడు గంగా వాటర్ ట్రీటీ మనం డిసెంబర్లో కుదుర్చుకోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్కి అది ఇవ్వకపోతే ప్రమాదం, కాబట్టి చాలా డేంజర్లో పడుతుంది. కాబట్టి గంగా జల ఒప్పందం మీద ఇండియా
ఇలాంటి చైనాని అక్కడ రాబిచ్చిన మొంగలా పోర్టు ఈ యొక్క ఫైటర్ జెట్ నువ్వు తెచ్చుకోకపోతే గంగా జల ఒప్పందం, లేకపోతే సింధు నది జలాలను పాకిస్తాన్కి ఆపేసినట్టు నీకు గంగా జలాలు రానివ్వము అని కరాఖండిగా చెప్పాల్సిన సందర్భం ఆసన్నమైంది. అదే జరగవచ్చు కూడా. ఎందుకంటే ఫరక్కా డ్యామ్ నుండి ఈ గంగా జలాలు బంగ్లాదేశ్కి వెళ్ళకపోతే అది అక్కడ స్తంభించిపోద్ది అనమాట. ఇప్పుడు ఇదే గంగా జలాలను మనం నార్త్ ఈస్ట్ కి, సౌత్ ఇండియాకి తరలించుకోవచ్చు చక్కగా. ఏది ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు దాకా తరలించుకోవచ్చు. ఇది బ్రహ్మపుత్ర కూడా. తీస్తా వాటర్ను కూడా అటు వెళ్లకుండా మనకి కూడా అవసరం ఉంది ఇండియాలో. ఇప్పుడు మనం కూడా తరలించుకోవచ్చు. ఏది రివర్ గ్రిడ్ లో, నేషనల్ రివర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో భాగంగా. కాబట్టి బంగ్లాదేశ్ కి భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చే ఒక శక్తివంతమైన ఆయుధం మన ఇండియా చేతిలో ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ దారికి వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఇచ్చిన మోంగలా పోర్టుని ప్రాజెక్టుని క్యాన్సిల్ చేస్తే చైనాకి మనం ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్లోకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు జపాన్ల సహకారం తీసుకుని బంగ్లాదేశ్కి వచ్చే నిధులను ఆపాలన్నమాట. ఎందుకంటే ఈ మోంగలా పోర్టు చైనాకి ఇవ్వడం అంటే అది అమెరికా కూడా డేంజరస్. కాబట్టి ఇక్కడ అమెరికా, ఇండియా, జపాన్లు సహకరించుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఈ విధంగా బంగ్లాదేశ్ని విపత్కర పరిస్థితిలో గెంటితే ఎప్పుడు తారిక్ రెహమాన్ దారిలోకి వస్తాడు. తర్వాత ఇంకో వెపన్ ఇండియా చేతిలో ఉంది. ఆ వెపన్ని అలా పెట్టుకుని కూర్చుందనమాట. అదే షేక్ హసీనా. షేక్ హసీనా ఇండియాలో ఉంది, న్యూఢిల్లీలో. షేక్ హసీనా పార్టీకి ఇప్పుడు బంగ్లాదేశ్లో కోట్లాది మంది క్యాడర్ ఉన్నారు. రీసెంట్ గా వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఏది 1949లో ఏర్పడిన ఈ బంగ్లాదేశ్ ఏది నేషనల్ పార్టీ కాకుండా అవామీ లీగ్ పార్టీ అవతరణ జరుపుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే క్యాడర్కి షేక్ హసీనాకి మనం కొంచెం పర్మిషన్ ఇస్తే ఆయన గవర్నమెంట్ బంగ్లాదేశ్లో రన్ అవ్వడం కష్టం, హైలీ డిస్టర్బ్ అయిపోద్ది, చాలా డేంజర్లో పడిపోతుంది. కాబట్టి ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వంని నడిపించే శక్తి, దాన్ని కంట్రోల్ చేసే రిమోట్ ఇండియాలో ఉంది. ఒకటి గంగా జల ఒప్పందం, షేక్ హసీనా. ఈ రెండిట్లో ఉపయోగించుకుని అంతర్జాతీయ సంస్థలు, అమెరికా, జపాన్ ఈ సహకారాన్ని మనం ఉపయోగించుకుని క్వాడ్ లాంటిది ఈ బంగ్లాదేశ్కి లెసన్స్ ఇవ్వాల్సిన సందర్భం ఆసన్నమయ్యింది. తారిక్ రెహమాన్ గేమ్ మొదలు పెట్టాడు. మరి ఇండియా డిప్లొమాటిక్ గా ఎస్ జైశంకర్, అజిత్ దోవల్ ఎటువంటి డిప్లొమసీ చేస్తారో మనం చూడాలి. బంగ్లాదేశ్ అయితే మనకి ఛాలెంజ్ విసిరింది మోంగలా పోర్టుని చైనాకి ఇవ్వడానికి. ఇది ఇండియా చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రానున్న నెలల్లో అద్భుతమైన డిప్లొమసీ జరగబోతుంది. నాకు తెలిసినంత వరకు ఇండియా ఇచ్చిన వార్నింగ్, ఇండియా ఈ విషయాలు ఉపయోగిస్తుందని ఇండికేషన్ బంగ్లాదేశ్కి వెళ్తే తారిక్ రెహమాన్ ఎట్టి పరిస్థితుల్లో కొన్ని నెలల్లో ఇండియా పర్యటనకి రాబోతున్నాడు అనేది నేను చెప్పగలుగుతాను. 100% తారిక్ రెహమాన్ 2-3 నెలల్లో ఇండియా పర్యటనకి రాబోతున్నాడండి.